నెక్లెస్ రోడ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలే విగ్రహావిష్కరణలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. సభ్యులు మిత్రులు దానం నాగేందర్ గారి సభాధ్యక్షతన శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే మరియు శ్రీమతి సావిత్రిబాయి పూలే దంపతుల యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు పట్టి విక్రమార్క గారిని, పిసిసి అధ్యక్షులు మిత్రులు శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, సోదరిమణి మంత్రివర్యులు కొండా సురేఖ గారిని, మరో సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారిని, మరో సహచర మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారిని, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు కె కేశవరావు గారిని, మరో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారిని, బలహీన వర్గాల నాయకుడు 5 దశాబ్దాలు మీకోసమే కొట్లాడిన రాజ్యసభ సభ్యులు మిత్రులు ఆర్ కృష్ణయ్య గారిని, అదేవిధంగా మరో రాజ్యసభ సభ్యులు యువమిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారిని, ఆది శ్రీనివాస్ గారిని, నవీన్ యాదవ్ గారిని, మిత్రులు రాజ్ ఠాకూర్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని, మరో శాసనసభ్యులు మిత్రులు ప్రకాష్ గౌడ్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు మందుల సామ్యుల్ గారిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని, బీసీ కమిషన్ చైర్మన్ పెద్దలు నిరంజన్ గారిని, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరులు అంజన్ కుమార్ యాదవ్ గారిని, మరో మిత్రుడు బలహీన వర్గాల గొంతుగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, బలహీన వర్గాల సంఘాలకు సంబంధించిన చాలామంది నాయకులను, ప్రాణ సమానులైన యువమిత్రులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వేలాదిగా హాజరయ్యి ఆదర్శ పురుషుడైన జ్యోతిబా పూలే దంపతుల యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, చాలా సందర్భాలలో చాలా ప్రదేశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని లేదా మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని లేదా జ్యోతిబా పూలే విగ్రహాన్ని లేదా శ్రీమతి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాలను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఈ విగ్రహాల దగ్గరికి జయంతి వర్ధంతుల సందర్భంగా వారిని స్మరించుకోవడానికి, వారు చేసిన గొప్పతనాలను మాట్లాడుకోవడానికి మనం వేదికలుగా చూస్తూ ఉంటాం, వేదికలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మిత్రులారా, ఇక్కడున్న యువమిత్రులు ముఖ్యంగా మా చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈనాడు స్ఫూర్తిగా తీసుకోవలసింది, ఎక్కడైతే ప్రజా కూడలి ఉందో అది గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, నగరంలో కావచ్చు, లేదా ఈరోజు హైదరాబాదు నగర నడిబొడ్డున నెక్లెస్ రోడ్డులో కావచ్చు, ఒక పక్కన అంబేద్కర్ మరొక పక్కన జ్యోతిబా పూలే, చౌరస్తాలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ పక్కన పివి నరసింహారావు గారి విగ్రహాలను మనం ఆవిష్కరించుకున్నాం. ఈ విగ్రహాలు అన్నీ వర్ధంతులు జయంతులు జరుపుకోవడానికే కాదు, మనం ఈ ప్రాంతం గుండా ఎప్పుడు ప్రయాణించినా ఈ గొప్ప వ్యక్తుల యొక్క త్యాగాలను, వారి యొక్క స్ఫూర్తిని పొంది ఆ స్ఫూర్తితో
మనం విద్యలో రాణించాలి, సామాజిక చైతన్యంతో వ్యవహరించాలి, సమాజ అభివృద్ధి కోసం పాటుపడడానికి వీళ్ళ స్ఫూర్తిని తీసుకోవడానికి ఈనాడు ఇక్కడ వీళ్ళ విగ్రహావిష్కరణలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఈ నక్లెస్ రోడ్ చౌరస్తా ఒక అద్భుతమైన చౌరస్తా. ఇక్కడికి వస్తే కష్టాలలో ఉన్న, సమస్యలలో ఉన్న ఈ చౌరస్తాలో నిలబడితే నిలువెత్తు విగ్రహం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అట్టడుగు వర్గాల నుంచి, సమాజ నిర్లక్ష్యాన్ని నుంచి ఈరోజు ఆకాశమంత ఎత్తుకెదిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు రాజ్యాంగాన్ని ఇవ్వడమే కాదు, ఓటు హక్కునివ్వడం ద్వారా ఓటునే ఆయుధంగా పాలకులను ఎన్నుకోవడానికి, క్రమశిక్షణ తప్పిన పాలకులను శిక్షించడానికి ఈనాడు ఓటు హక్కు అందించిన గొప్ప ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ ఆవిష్కరించబడ్డారు. అదేవిధంగా సమాజంలో అంటరానితనం, ఆకలి కేకలు, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, ఆనాటి కాలంలో అసలు చదువు అనేదే అందని సమయం, మహిళా చదువు అనేది ఆలోచనకు ఊహకు కూడా అందని సందర్భం. 150, 160 సంవత్సరాల క్రితం ఆనాడు జ్యోతిబా పూలే మనలో చైతన్యం రావాలి అనంటే, మన బతుకులు బాగుపడాలి, మన తలరాత మారాలి అంటే చదువు ఒక్కటే ఆయుధంగా మారాలి. చదువుకున్న వాడు ఆదర్శ పురుషుడుగా రాణిస్తాడు, ఆదర్శ మహిళగా రాణిస్తారని గుర్తించి 150, 160 సంవత్సరాల క్రితం తను చదువుకోవడమే కాదు, తన సతీమణిని కూడా చదివించడం ద్వారా మహిళకు చదువు ఎంత ముఖ్యమో జ్యోతిబా పూలే మనకు ఒక ఆదర్శప్రాయుడుగా నిలబడ్డాడు. 136 సంవత్సరాల క్రితం మరణించిన ఈనాడు కూడా ఈ తరం మనం వారిని ఆదర్శ పురుషుడిగా భావిస్తున్నామంటే సమాజంలో వారు తీసుకొచ్చిన సామాజిక విప్లవాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన ఆలోచన ఎంత ముందస్తుగా, ఎంత గొప్పగా వారు ఆలోచన చేసినరో ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, ఆనాడు జ్యోతిబా పూలే చెప్పిందే 136 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రజాపాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో మేము అదే విధానాన్ని, అదే ఆలోచనని ఈరోజు కొనసాగిస్తున్నాం. నేను పలు సందర్భాలలో ఇక్కడున్న మా యువకులకు తెలుసు, చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుంది, చదువు ఒక్కటే మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది, చదువు ఒక్కటే సమాజంలో మనకు గుర్తింపునిస్తుంది. మన చదువే మన తల్లిదండ్రులను మన గ్రామంలో, మన పట్టణంలో, మన రాష్ట్రంలో తలెత్తుకొని నిలబడే విధంగా మన తల్లిదండ్రుల గౌరవం పెరుగుతుందని నేను పదే పదే ఈరోజు చెబుతున్నా. ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వివక్షకు లోనైన, సమాజంలో విభజన కావించబడ్డ కులాల విభజనను ఈరోజు కులాల నిర్మూలన చెయ్యాలి అనంటే, సామాజిక చైతన్యం తీసుకురావాలి అనంటే బీసీ కులాలు వేరు, ఎస్సీ కులాలు వేరు, ఎస్టీ కులాలు వేరు, మైనారిటీ కులాలు వేరువేరుగా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుకోవడం కాదు, అందరు కలిసి కట్టుగా ఉన్నత వర్గాలతో సహా ఒకే దగ్గర చదువుకోవడం ద్వారా, ఒకే దగ్గర కూర్చొని తినడం ద్వారా, కలిసి జీవించడం ద్వారా కుల వ్యవస్థను నిర్మూలించవచ్చని ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక విప్లవాత్మకమైన మార్పుని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే కాదు, ఈరోజు చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుందని నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఈరోజు సమూలంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి, నర్సరీ నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్తో సహా కాస్మెటిక్ ఛార్జెస్, డైట్ ఛార్జెస్ పెంచడమే కాకుండా నాణ్యమైన విద్యను ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో ఇవాళ అందించాలని ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు చెప్పారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి. గతంలో జరిగిన అవకతవకలను వదిలేస్తే ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో డబ్బులు రెడీగా పెడుతున్నాం. ప్రతి సంవత్సరం 2400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడగకుండానే మీ ఖాతాలలో వేసి ఎవరి దగ్గర మీరు చెయ్యి చాచాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా ప్రక్షాళనతో
ఈరోజు మీ ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి సంవత్సరం ఆర్ కృష్ణయ్య గారికి, మా జాజుల శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి సంవత్సరం 2,300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో పెట్టి విద్యార్థుల ఖాతాలోకి నగదులు బదిలీ చేసే విధంగా ఈరోజు సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చి బ్యాంకులో మా పట్టి గారు ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించిన 250 కోట్లు అడ్వాన్స్గా ఈరోజు ఖాతాలో పెట్టిండు. పిల్లలు కాలేజీల అడ్మిషన్లు వచ్చినెంబడే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి, విత్ ఇన్ ఏ మంత్ మీ ఖాతాలో మీ ఫీజు పడుతుంది. ఎవరు కలత చెందాల్సిన, ఎవరు చింతించాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక భవిష్యత్తులో ఏ కాలేజ్ కూడా మీరు ఫీజులు కట్టలేదని మీ సర్టిఫికెట్లు ఇవ్వమనే అవకాశం ఏ యాజమాన్యానికి ఇవ్వము. ఈ సంవత్సరం నుంచి ప్రతి రూపాయి అడగకంటే ముందే మీ ఖాతాలో వేస్తాం, మీ ఫీజు రియంబర్స్మెంట్ను సంపూర్ణంగా అందిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నా సూచన ఒక్కటే, నా యువ మిత్రులతో నా ఆలోచన పంచుకునేది ఒక్కటే. ఒకప్పుడు ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చేది, ఒకప్పుడు డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే మిమ్మల్ని పిలిచి పిల్లనిచ్చేటోళ్ళు, పిలిచి ఉద్యోగం ఇచ్చేటోళ్ళు. కానీ ఇవాళ డాక్టర్, ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉంటే సరిపోవడం లేదు. మీ చదువులో నాణ్యం ఉందా, మీరు బాగా చదువుకున్నారా, మీరు ర్యాంక్ స్టూడెంట్సా కాదా, మీకు స్కిల్ ఉన్నదా లేదా అని ఈరోజు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అందుకే నేను స్పష్టంగా చెప్పిన, నర్సరీ నుంచి 12th వరకు ఎడ్యుకేషన్, 12th పైన స్కిల్ నేర్పాలి అని. సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఈ ప్రపంచం ఎర్ర తివాచితో స్వాగతం పలుకుతుంది. కేవలం సర్టిఫికెటే ఉంటే ఉద్యోగం వస్తుందో రాదో నేను చెప్పలేను. అందుకే మీరు భాషా పరిజ్ఞానమైన, విద్యకు సంబంధించిన అవగాహన అయినా, నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు మీరు విద్య నేర్చుకోండి. 12th తర్వాత ఏటీసీలు కావచ్చు, ఐటీఐలు కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఇతర సాంకేతిక నైపుణ్యం, ముఖ్యంగా మా ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు, మీరు నర్సింగ్ చదువుకున్నారంటే 2 లక్షల రూపాయలతోని జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో మీకు ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకోండి. ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. ఈరోజు మన ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యం కోసం సంపూర్ణమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నది. ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువుకుంటే, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదువుకుంటే మీకు అమెరికాలో ఉద్యోగం వచ్చేది. అమెరికా వెళ్తాడు, ఐటీ ఉద్యోగం వస్తుంది, డాలర్లు మాకు పంపిస్తారు, మా జీవితాలలో మార్పు వస్తుందని తల్లిదండ్రులు ఆశించరు. కానీ ఇవాళ ఆనాడు ఉద్యోగాలు వచ్చిన ఐటీ నిపుణులు కూడా ఉద్యోగాలు పోయి ఈరోజు వెనక్కి మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా సాంకేతిక విప్లవం వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఐటీ నిపుణుల ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి వచ్చింది. మరి ఏ విధంగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలో ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే ప్రభుత్వం ముందస్తు ఆలోచన చేసి 2024లోనే టాటా సంస్థతో మాట్లాడి ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను 119 నియోజకవర్గాల్లో 119 ఇన్స్టిట్యూట్స్ని ఈరోజు ప్రారంభించింది. ఏటీసీలో చేరితే ప్రతి స్టూడెంట్కు 2,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం ద్వారా మీ తొవ్వ ఖర్చులకు, మీ చేతి ఖర్చులకు, మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా బట్టి విక్రమార్క గారే ఈరోజు మీకు నగదు ఇస్తున్నాడు. ఉచితంగా చదువు చెప్పడమే కాదు, సాంకేతిక నైపుణ్యం నేర్పడమే కాదు, జర్మన్, జపానీస్ లాంగ్వేజ్ నేర్పించడమే కాదు, ఇంగ్లీష్తో పాటు ఈరోజు విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పిస్తున్నాం. అందుకే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోవడానికి ఈరోజు మీరు సంసిద్ధులు కండి. ఒకప్పుడు చదువులు పోటీ తక్కువ ఉన్నప్పుడు సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చేది. ఇవాళ పరిస్థితి లేదు. మొన్న మేము గ్రూప్ 1 ఉద్యోగాలు 562 మందిని నియమిస్తే
60% బలహీన వర్గాలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఉన్న రిజర్వేషన్ 42% మేము ఇస్తామంటే 60% గ్రూప్ 1 ఆఫీసర్లు ఈరోజు బీసీలో పిల్లలు సెలెక్ట్ అయినరు. లక్షలాది మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిండ్రు. చదువులో పోటీ పెరిగింది. ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు, పెద్దలు కేశవరావు గారు చదువుకునేటప్పుడు అయితే మనం పుట్టనే లేదు. మా అప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తే జిల్లా జిల్లా గుర్తుపట్టేది. అరే ఆ పిల్లగాడు ఫస్ట్ క్లాస్ వచ్చిండా అని. ఏడికి పోయినా అతన్ని పెద్దగా చూసేటోళ్ళు. ఇవాళ ఫస్ట్ క్లాస్ కాదు, 100కి 100 మార్కులు వచ్చేటోళ్ళు 1,00,000 మంది వెళ్తారు. 10థ్లోనో ఇంటర్మీడియట్లోనో. ఈరోజు ఆయన ఫస్ట్ క్లాస్ కేళ్ళ మీద లెక్క పెట్టేటోళ్ళు పాస్ అయ్యేటోళ్ళు. సెకండ్ క్లాస్లో కొద్దిమంది. మాలాకొట్టోళ్ళం రిజల్ట్ చూడాలంటే థర్డ్ క్లాస్లో ఫస్ట్ మా హాల్ టికెట్ నెంబర్ ఎత్తుకునేది పాస్ అయినమా లేదా అని. కానీ ఇవాళ 100కి 100, 100కి 99 మార్కులు వచ్చేటోళ్ళే 90% పిల్లలు ఉన్నారు. చదువులు అంత పోటీ పెరిగింది. మరి అంత పోటీ పెరిగినప్పుడు ఉద్యోగాలలో పోటీ పెరగదా? మీ క్లాసులలో మీ మార్కులే చూసుకుంటారు కదా, నేను చెప్పాల్సిన పని లేదు. అసలు ఎవరైనా 35-40 మార్కులతో పాస్ అయ్యేటోళ్ళు ఈ కాలంలో ఎవరైనా ఉండరా? 90 పైనే సీటు రావాలంటే 100%, 99%, 98%లోనే మంచి కాలేజీలలో సీట్లు ఆగిపోతున్నాయి. మా జర్నలిస్టులు కూడా ఈడుండ్రు, వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళకి తెలియదా ఎంత పరిస్థితి ఉందో? మరి ఇంత పోటీ ప్రపంచంలో అందరూ 100కి 100% తెచ్చుకోవాలంటే సాధ్యం కాకపోవచ్చు. కొందరు చదువు కంటే కూడా సాంకేతిక నైపుణ్యంలో రాణించే వాళ్ళు ఉంటారు. కొందరు క్రీడల్లో రాణించే వాళ్ళు ఉంటారు. ఆటల్లో మేటి ఉంటారు. మట్టిలో మాణిక్యాలు ఉంటారు. వాళ్ళు క్రీడల వైపు వచ్చినా, అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడలలో రాణించిన కోట్ల రూపాయల నగదు బహుమతే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నిన్నగాక మొన్న గ్రూప్ 1లో నిఖత్ జరీన్ బాక్సింగ్ ఛాంపియన్కు డిఎస్పీ ఉద్యోగం ఇచ్చినాం. సిరాజుద్దీన్ క్రికెట్ ప్లేయర్కు ఉద్యోగం ఇచ్చినాం. ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తి జువాంజీ వరంగల్లో గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చినాం. కాబట్టి ఇవాళ యువమిత్రులకు నా సూచన, చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా పంపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. మిమ్మల్ని ఆ దేశాలకు పంపించి మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తు కోసం ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారో అంతే బాధ్యతతోని మీ భవిష్యత్తు కోసం నేను ప్రణాళికలు రచిస్తా. మీరు అద్భుతంగా రాణించండి. సాంకేతిక నైపుణ్యంలో జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు క్రీడల్లో రాణించండి. రాష్ట్ర స్థాయిలో మెడల్లు సాధించండి. దేశ స్థాయిలో దేశానికి గౌరవాన్ని తీసుకురండి. ఒలింపిక్స్లో మెడల్ తీసుకురండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నగదు నజరానాలు ఇచ్చే బాధ్యత మీరు రేవంత్ అన్న తీసుకుంటాడు. అది నాది జిమ్మేదారి. ఇవాళ చదువుకుంటేనే మన బతుకులు మారుతాయి. చదువుకుంటేనే మన తలరాత మారుతుంది. సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అవకాశాల కోసం పోటీ పడాలి. మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సామాజిక చైతన్యంతో తీసుకుంటున్న విప్లవాత్మకమైన ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు. ఆనాడు 40 సంవత్సరాలు కృష్ణ మాదిగ ఎస్సీ కులాల వర్గీకరణ కోసం కొట్లాడాడు. మాదిగ ఉపకులాల కోసం దేశం మొత్తం పోరాటం చేశారు. 30-40 సంవత్సరాలు ఎవరు అమలు చేయలే. ఈనాడు ధైర్యంగా గుండె మీద చేసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి ఈరోజు 30-40 మంది గ్రూప్ 1 అధికారులకు నియామక పత్రాలు అందించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయడం ద్వారా సమాజంలో ఉన్న సమస్యను పరిష్కరించడం. కులగణన ఈ దేశంలో గొర్రెలకు లెక్కుంది, బర్రెలకు లెక్కుంది, కోళ్ళకు లెక్కుంది, కుక్క పిల్లలకు లెక్కుంది, చాప పిల్లలకు కూడా లెక్కుంది. కానీ మా బలైన వర్గాలకు లెక్క లేదు. 100 సంవత్సరాల నుంచి ఎవరు లెక్క కట్టాలన్న ఆలోచన చేయలే. ఆలోచన చేసినా ధైర్యం చేయలేదు ఎవరు బలైన వర్గాలను లెక్కించడానికి. 1931లో బ్రిటిష్ రాజులు చేస్తే 100 ఏళ్ళు మళ్ళీ ఎవరు చేయలే. కానీ ఈనాడు మా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా సోదరుడు బట్టి విక్రమార్క గారు, నేను కలిసి
పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం జనగణన చేసి బలహీన వర్గాల లెక్క తేల్చి మీరు ఎంతమంది ఉన్నారో మీరు ఎంత భాగస్వామ్యం మీకు ఇవ్వాలో లెక్కలు తేల్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మీ రేవంత్ అన్నగా నేను మీకోసం చేసి పెట్టిన ఈరోజు ఫిబ్రవరి 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 2025 నాటికి సంవత్సరం తిరిగే లోపల లెక్కలు మొత్తం లెక్కపెట్టి ఫిబ్రవరి 4ను సామాజిక సోషల్ జస్టిస్ డేగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంటుంది. సోదరులారా, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ తెలుసు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి చాలా వివరంగా తెలుసు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినాయో, ఏ పరిస్థితుల్లో తప్పు జరగకుండా కోర్టుల ముందు నిరంజన్ గారు ఉన్నారు, ఇక్కడే బీసీ కమిషన్ చైర్పర్సన్, కోర్టులో పిటిషన్లు వేసిన వాళ్ళు, లిటిగేషన్లు పెట్టిన వాళ్ళు, ముందుకు వద్దన్నోళ్ళు, శాపనార్థాలు పెట్టినోళ్ళు, కులగణన జనగణనలో భాగస్వామ్యం చెయ్యనోళ్ళు, మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులు చేసిన వాళ్ళు ఈ జనగణ బీసీ కులగణలో పాల్గొనలే. వాళ్ళు లెక్కలకే రాలే. ఎందుకంటే లెక్క పెడితే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది, వాళ్ళకి ఎన్ని పదవులు ఇచ్చినారో తెలుస్తుందని లెక్కలోనే వాళ్ళు లైన్లో నిలబడలే. అయినా వాళ్ళు అసెంబ్లీలో వ్యతిరేకించిన చట్టపరంగా కమిషన్ నియమించి చట్టపరంగా అన్ని నిబంధనలు అమలు చేసి ఈరోజు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా బలహీన వర్గాల లెక్కలు తేల్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనమే మొదటి రాష్ట్రం, మనమే చివరి రాష్ట్రం. ఇన్ని గొప్పలు చెప్పే ప్రధానమంత్రి గారు గుజరాత్లో కూడా చెయ్యలేదు. ఈరోజు భారతదేశ జనాభా లెక్కలు కట్టాలి అని అంటే కులగణన చెయ్యక తప్పని పరిస్థితి ప్రధానమంత్రికి కల్పించడం. మా హనుమంతరావు గారు ఢిల్లీ స్థాయిలో కొట్లాడుతున్నాడు. ఢిల్లీలో ధర్నా జరిగినప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళా. వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు ఏట్లేసినా లెక్కగట్టి వెయ్యాలని. మరి బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించాలన్నా, బలహీన వర్గాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్నా వాళ్ళ లెక్క ఉండాలి కదా. ఆ లెక్కను జిమ్మెదారితో మన ప్రభుత్వం చేసింది, మీకోసం చేసింది, మీ భవిష్యత్తు కోసం చేసింది. భవిష్యత్ తరాల యొక్క అభ్యున్నతే మా ఆలోచన. ఇవాళ సామాజిక చైతన్యానికి అవసరమైన ప్రతి నిర్ణయాన్ని ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, ఈ రకంగా ప్రతి సమస్యను ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ పోతున్నాం. మిత్రులారా, ఆనాడు ప్రభుత్వం మీరు చూసి ఉండొచ్చు. ఆనాటి ప్రభుత్వం నినాదం ఏంది? బర్రెలు గొర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు గుట్టుకోండి అని చెప్పి బలహీన వర్గాలను దళితులకు కులవృత్తి చేసుకోండి అని చెప్పిండ్రు. ఆనాడు ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది. మా మిత్రుడు శ్రీహరి ఉన్నాడు, చేపలు పట్టుకోండి అని ముదిరాజులకు మా బెస్త సోదరులకు చెప్పారు. గొర్రెలు బర్రెలు పెంచుకోండి అని మా యాదవ్ సోదరులకు చెప్పిండ్రు. మా సోదరులు మా దళిత సోదరులకు చెప్పులు కుట్టుకోమని చెప్పిండు. ఎందుకయ్యా అంటే మీరు గొర్రెలు బర్రెలు పెంచుకొని మీరు చేపలు పట్టుకొని మీరు చెప్పులు కుట్టుకుంటుంటే వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలని వాళ్ళ ఆలోచన. మీరు చదువుకుంటే, మీరు డాక్టర్లు ఇంజనీర్లు అయితే, మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే రాజ్యాధికారంలో మీరు భాగం అడుగుతారు. కాబట్టి మీరు చదువుకోవద్దన్న ఆలోచనతోని గొర్రెలు బర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అని ఆనాటి పాలకులు చెప్తే మీ సోదరుడు రేవంత్ అన్న చెప్పిండు. మన ముత్తాతల నుంచి అదే పని చేసి, మన తాతలు అదే చేసి, మన తల్లిదండ్రులు కూడా చెప్పులు కుట్టు గొర్రెలు బర్రెలను కాసుకొని మనల్ని బడికి పంపించారు చదువుకోమని. ఇప్పుడు కూడా మన తరం చెప్పులు కుట్టుకోవాల్సిందేనా? ఇప్పుడు కూడా గొర్రెలు బర్రెలను పెంచుకోవాల్సిందేనా? చేప పిల్లల్ని పట్టుకోవాల్సిందేనా? మనలో మార్పు రావద్దా? ఈ సమాజంలో మనం డాక్టర్లు కావద్దా? ఈ సమాజంలో లాయర్లు ఇంజనీర్లు కావద్దా? ఈ సమాజంలో ఐఏఎస్లు ఐపీఎస్లు కావద్దా? ఈ సమాజంలో ఎమ్మెల్యేలు ఎంపీలై మంత్రులై ఈ దేశ పరిపాలనలో భాగస్వాములు మీరు కావద్దా? అందుకే ఇవన్నీ జరగాలి అని అంటే మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. మీ చదువు ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది. భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో
గొప్ప దేశంగా నిలబెడుతుంది. దానికి చదువు ఒక్కటే పరిష్కారం, చదువు ఒక్కటే మార్గం. ఇది నేను చెప్పడం లేదు. ఈనాడు విగ్రహాలు ఆవిష్కరించుకున్న జ్యోతిబా పూలే ఈరోజు సావిత్రిబాయి పూలే 150 ఏండ్ల కింద చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుందని చెప్పారు. అందుకే ఈడికి వచ్చిన వాళ్ళు జ్యోతిబా పూలేకు దండం పెట్టుకొని వారు ఇచ్చిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని వారి ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడున్న మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, ప్రజాప్రతినిధులై చట్టసభలకు రావాలి. మీకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేసే బాధ్యత నాది. మీకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది. ఈరోజు విద్య చేరింది గ్రామాలకు, కానీ నాణ్యమైన విద్య లేదు. ఈరోజు ఆహారం అందుబాటులో ఉంది, కానీ పౌష్టిక ఆహారం అందుబాటులో లేదు. అందుకే నాణ్యమైన విద్యను, పౌష్టిక ఆహారాన్ని మీకు అందించే బాధ్యత నాది. మీ తల్లిదండ్రులకు మీరు భారం కావాల్సిన పని లేదు. మీ సోదరుడు రేవంత్ అన్న ఇక్కడ ఉన్నాడు. మీ తల్లిదండ్రులకు భారం కాకుండా మీ బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు రోజుకు 18 గంటలు మీకోసం పనిచేస్తా. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. కేశవరావు గారు లాంటి అనుభవజ్ఞుల సలహాలు నాకున్నాయి. కష్టపడి పనిచేయడానికి మిత్రులుగా పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్, భట్టి విక్రమార్క గారు సహచరులుగా ఉన్నారు. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. ఇలాంటి మీరు కోరుకున్న ప్రభుత్వం ఇప్పట్లో మళ్ళీ రాదు. దీన్ని కొనసాగించండి. మీ ఉజ్వల భవిష్యత్తుకు పనిచేసే అవకాశం మాకు లభించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరిమణులందరూ, ముఖ్యంగా విద్యార్థులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చదువులో రాణించండి, క్రీడల్లో రాణించండి, పరిపాలనలో రాణించండి. ఒక పారదర్శకమైన ప్రభుత్వాన్ని నడిపించడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా.